ఫ్రెండ్స్, అస్సలాం వాలేకుమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఇలా ఉన్నాను, భయపడొద్దు. ఫ్రెష్ అప్ అయిపోయి ఈ రోజు వచ్చేసి బక్రీద్. అందరికీ ఈద్ ముబారక్. నా పండుగ ఎలా జరుగుతుంది అనేది ఈ బ్లాగ్లో షేర్ చేసేస్తా. మై అవుట్ఫిట్ దిస్ ఇస్ ఫ్రమ్ మీషో. నేను మొత్తం డ్రెస్ రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అయితే మనకి టైం 9:20 అలా అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ మనం కానీ లేదంటే జడ కానీ వేసేసుకొని వెళ్ళి నమాజ్ చదువుకొని వద్దాము. దాని తర్వాత ఫుల్గా రెడీ అవుతాం అనమాట. మమ్మీ చూడండి, మమ్మీ మా అమ్మ అయిపోయింది. అమ్మమ్మ శారీ. సో బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వేసుకున్నారు. శారీ అయితే ఇప్పుడు చేంజ్ చేస్తారనమాట. అయినా అమ్మీ బులాది దేకు జస్ట్ కొంచెం ఫ్రిజీ అవ్వకుండా ఉంటుంది అన్నట్టుగా. హాయ్ బోలో, ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. అందరూ రెడీ అవుతున్నాం. ఇంకా మా మామయ్య కూతురు ఎప్పుడు ఇదే పోజ్ ఆమెకి. ఇంకా మా ఫ్యామిలీ అందరూ రాలేదు, ఓన్లీ మేము మామయ్య వాళ్ళు మాత్రమే అమ్మమ్మ ఇంటికి వచ్చామన్నమాట. వేసుకుని ఒక క్లిప్ పెట్టేసుకుందాం. తర్వాత వచ్చాక రెడీ అవ్వాల్సింది ఏదంటే అవ్వచ్చు. మా నాని చూడండి మంచి బ్యాంగిల్స్ కొనుక్కున్నారు, ఇవన్నీ వేసుకుంటున్నారు. ఇంకోండి మా మమ్మీ ఏ మెహందీ దిఖాతేరా చెట్టుది అమ్మమ్మ పెట్టారు ఈ డిజైన్. ఎంత బాగుంది డిజైన్. ఇది బాగా పండింది. ఇది కొంచెం లేట్గా పెట్టుకున్నాను కాబట్టి ఇది ఇలా అయిపోయింది. మామయ్య కూతురు పెట్టేది ఇది షనా. ఏ తెర డిజైన్ దికా, తెర డిజైన్ దికా అన్నీ వేసుకుంది. దిష్టి తగిలేస్తుందంట. రజు చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం లిప్స్టిక్ పెట్టుకోవచ్చు. కొంచెం మరీ పేషెంట్లా కనిపిస్తుంటాను కదా నేను, అందు గురించి. దాని వచ్చినట్టే మన ఫెస్టివల్. నమాజ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మదర్సాలోకి. అందరం కలిసి ఒక దగ్గర చదువుతాం అనమాట, లేడీస్ అందరూ కూడా. సో అమ్మమ్మే చదివిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఇల్లులందరికీ కలిపి అందరం వస్తాం ఒకే ప్లేస్కి. సో అక్కడ అమ్మమ్మ చదివిస్తారు అనమాట. ఇది వచ్చేసి నైట్ సౌండ్ వేస్తారు అన్నమాట పాటలు, దానికి నార్చరీ అది వేస్తారు అక్కడ. ఇదే మా ఊరి మదర్సా. పిల్లలందరూ చదువుకునే దగ్గర. నా డ్రెస్ ఎలా ఉంది ఇంతగా చాలా కిందకి అయిపోయింది. నేను జ్యువెలరీ కూడా అంటే ఓన్లీ మాంటిక ఇంకా ఇయర్ రింగ్స్ అయితే మీకు నేను చూపించాను కదా, అవే పెట్టుకున్నాను. చూడండి అందరూ లోపల కూర్చున్నాము. అమ్మమ్మ వచ్చినంత వరకు అనమాట. అమ్మమ్మ వచ్చేస్తే నమాజ్ అనేది స్టార్ట్ చేస్తాము. చాలా వేడిగా ఉంది కానీ అమ్మ ఊర్లోనే, అంటే ఆఫీస్లో ఏసీలో అలవాటు అయిపోయింది కానీ ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏం చేస్తాం, ఫెస్టివల్స్ ఇలానే అమ్మమ్మ ఊర్లోని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి. సో నేను నగబ్ అయితే ఫుల్గా కట్టేసుకున్నా. ఈ చున్నీనే మా ఆంటీకి ఇట్లా ఉండిపోయింది, పర్వాలేదు ఫస్ట్, ఎందుకంటే హెయిర్ అది కనిపించకూడదు కాబట్టి హెయిర్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఫుల్గా పైకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కూర్చున్నాం. ఎత్తుకోండి మా అమ్మమ్మ వస్తారు, ఇంకోళ్ళు రారంట. అందరూ కూడా ఇలా ములాఖాత్ అయితే చేసుకుంటారు. ఫస్ట్ నమాజ్ అమ్మమ్మ చదివించారు కాబట్టి అట్లా చూస్తారనమాట. అందరము అందుకోవాలి అని. అమ్మమ్మ కూడా ఉమ్రా అది చేసి వచ్చారు కాబట్టి కొంచెం ఊర్లో అంతా కూడా తెలుసు, రెస్పెక్టెడ్గా ఉంటారు. మన ఛానల్లో ఇంకా గ్రో అవ్వాలని అట్లా బ్లెస్ చేస్తారు. నేను మీ సబ్స్క్రైబర్, నేను వీడియోస్ అన్నీ చూస్తామని అంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ వెళ్దామా. ఇంకా అయిపోయింది, నమాజ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ. అమ్మ ఏమవుతుంది, ఫుల్ జలపాతం జలపాతం వస్తుంది ఫుల్గా ఎండ. అస్సలాము అలైకుం భయ్యా, ఈద్ ముబారక్.
సో చలో లోపలికి వెళ్దాము. ఫొటోస్ తీసుకున్నాను. నా డ్రెస్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసి ఉంచుతాను, చూడండి. ఎగిరిపోతానేమో. అలానే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై. చాలా లాంగ్ వచ్చింది, బాగుంది. ఫెస్టివల్స్ అలాంటి వాటికి చాలా మంచిగా సూట్ అవుతుంది అనమాట. మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి. ఇదిగోండి రోటీ ప్రిపేర్ చేస్తున్నారు. బక్రీద్కి ఇది ఉండాల్సిందే ఇంట్లోని. మటన్ కర్రీ, దాంతోపాటు రోటీ పూరి చేయరు కదరా, రోటీ ఒకటే కదా. ఇక్కడైతే మా అమ్మమ్మకి వచ్చిన గిఫ్ట్ అనేది చూపిస్తున్నారు, డిన్నర్ సెట్. సో ఈ రోజు బక్రీద్కి ఎలా అయితే నమాజ్ చదివించారో, రంజాన్ మంత్లోని టోటల్ 30 days ఊర్లో ఉన్న అందరికీ కూడా చదివించారు. అందు గురించి వాళ్ళందరూ కూడా ఒక లవ్ అనేది చూపిస్తూ ఈ డిన్నర్ సెట్ అనేది కొనేసి ఇచ్చారంట. సో ఇది అయితే మటన్ కర్రీ అండ్ రోటీ అయితే ఇప్పుడు తింటున్నాము. లైక్ టైం వచ్చేసి 12 అవుతుంది. ఆల్రెడీ మార్నింగ్ మేము దోశలు తిన్నాము, మా మమ్మీ వేశారనమాట. చట్నీ అది చేశారు అత్త. సో అది తినేసాము. నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోటీస్ అన్నీ కూడా మేము అక్కడ ఫాతియా కోసం పెట్టాల్సి ఉంటుంది, అందు గురించి అనమాట చేశారు. సో చేసి అందరికీ పంచుతూ ఉంటాము అండ్ తింటాం కూడా. ఇప్పుడైతే 12 అయిపోయింది. సో ఆకలి కూడా వేస్తుంది, తిందాం. ఏ స్వీటో కూడా నాకు తెలీదు. స్వీట్ ఒకటి అక్కడ పెట్టామన్నమాట, సో అదే తింటున్నాము. సూపర్, చాలా సాఫ్ట్గా అవుతుంది మటన్ అయితే, బాగుంది. कैसा है? अच्छा है? అబ్బా, మా వాళ్ళ మమ్మీ చేశారు, మైచి బనాయి అంటుంది. చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నా ఫేవరెట్ అయితే ఆల్వేస్ చికెన్. వెళ్తున్నాం గైస్, చూడండి అవుట్ఫిట్. ఈరోజు కొత్తగా న్యూ లుక్ క్రియేట్ చేశాను. ఇలా దుపట్టా పెట్టుకొని అట్లా చేస్తున్నారు కదా, సో న్యూగా ఉంటుంది. ఇప్పటి వరకు మాకు తెలిసిన వాళ్ళు, మనకిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా చేయలేదు. సో న్యూగా ఉంటుంది కదా, ఒక మంచి లుక్ వస్తుందని చెప్పేసి అయితే చేస్తున్నాను. అసలు దీని స్టోరీ అంతా నేను వెళ్ళాక చెప్తాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఫుల్గా ఎండగా ఉంది, కానీ ఇప్పుడే వాన పడుతున్నట్టుగా క్లైమేట్ అయితే అయిందనమాట. సో ఫాస్ట్గా రెడీ అవుదాం. సో ఇది నా ఫైనల్ లుక్. చాలా చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కమెంట్ చేయండి. నేను ఫుల్గా ఇంకా ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. సో చలో, అప్పటి వరకు నడుద్దాం. మా మామయ్య కొడుకైతే తీసుకొని వెళ్తాను అన్నాడు నన్ను. వాడైతే ఫస్ట్ అత్తని తీసుకొని వెళ్తున్నాడు. నార్మల్గా ఎక్కడికి వెళ్తుంది మా అత్త. సో ఇప్పుడైతే మేము హైవేకి వచ్చేసాము. మా మామ కొడుకు తీసుకొని వచ్చాడనమాట. ముగ్గురు వచ్చాం కదా బండి మీద, అందు గురించి వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ ఊరు అటు కదా, మేము రోడ్ క్రాస్ చేసి ఇటువైపుకి వచ్చాము. ఎందుకంటే చూస్తున్నారు ఇక్కడ ఆవులు, ఇట్లాగా మంచి పొలాలు, ఇంకా రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. సో అక్కడ ట్రైన్ వస్తున్నప్పుడు మంచిగా వీడియోస్ ఇవన్నీ కూడా చేయొచ్చు అని. చూడండి మా చెల్లి ఏం చేసిందో, అన్నీ ఇంకా బ్యాగ్లో వేసుకొని ఫుల్ తెచ్చింది. నా 2 మొబైల్స్ ఇంకా స్లింగ్ బ్యాగ్లో, ఇంకా ఫ్యాన్ కూడా తీసుకొని వచ్చింది. చూడండి ఒకసారి తీస్తే అది అక్షయ్ పాత్రేనా అంటారు, ఎంత తీసినా వస్తుంటే. నా చెప్పులు తెగిపోయాయి, నా బ్యాగ్ తెగిపోయింది, అది కూడా తిన్న వల్ల ఫోటోషూట్ అని చెప్పి తీసుకొచ్చింది. చూడండి నా మినీ ఫ్యాన్ కూడా తీసుకుని వచ్చాను, కానీ న్యాచురల్గా దేవుడే నా కోసం గాలి పంపిస్తున్నాడు. చూడండి నా కోసం అవన్నీ చేస్తానంటుంది. తన కోసం నేను తన చెప్పుల్స్ పట్టుకొని మరీ నడుస్తున్నాను, ఎందుకంటే వీడియోస్ తీస్తుందంటే ఆ మాత్రం చేయాలి కదా. ఇంకా నేను చూడండి స్పెట్స్ పెట్టుకున్నాను, నిజంగా నాకు కళ్ళు కూడా కనిపించట్లేదు సరిగ్గా. ఈ మొత్తం కూడా ఇలా ఉంది కదా. క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. దీన్నే విలేజ్ వైబ్స్ అని అంత కష్టపడి వీడియోస్ తీస్తున్న నాకు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? చూడండి అస్సలు బ్యాడ్ లక్ అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఇలా పొలాల్లోకి వచ్చాను లేదో వాన స్టార్ట్ అయింది ఫుల్గా, కానీ నేనైతే ఎక్కడ తగ్గకూడదు, పర్లేదు తడిచినా సరే వీడియోస్ తీసుకుందాం అనుకుంటున్నాను. మా చెల్లి చూడండి పాపం, ఒక చెట్టు ఉంటే దాని కిందనైతే నిల్చున్నాము. ఫుల్ గాలి, కానీ ఈ పైరు గాలి వాన మస్తు ఫీలింగ్ ఉంది. నా ఐలైనర్ అంతా ఇంకా జారిపోయేలాగా ఉంది, నాకు భయం వేస్తుందప్పా. హాయిగా ఉంది. మీ ఊరు పేరు కూడా కమెంట్ చేసేయండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు రేగుపాలెం. చాలా బాగుంది. ట్రైన్ వస్తే బాగుండు, ఫాస్ట్గా వీడియోస్ తీసుకుని పరిగెట్టేసేదాన్ని ఇంటికి. దేవుడు నా మాట వినేసాడు. వర్షం తగ్గిపోయింది, వెంటనే ఒక 5 minutes ఫుల్గా పడిపోయింది. చూస్తున్నారు కదా, తడిచిపోయాను, కానీ వెంటనే ఆగిపోయింది. ఫాస్ట్గా నేను రీల్స్ అయితే చేస్తాను అబ్బా. నేను మళ్ళీ కొంచెం టైం అయ్యాకనే రీల్స్ అన్నీ అయిపోయాకనే మీతో మాట్లాడతాను. మేము వేడిగా వస్తుందని గాలి ఫ్యాన్ తెచ్చుకున్నాం కదా, కానీ ఇప్పుడు వర్షం నీరు ఆడడానికి యూజ్ అవుతుంది. ఓకే చలో స్టార్ట్ చేద్దాం వీడియోస్. బస్ షైనా మా అక్క చూడండి గైస్ ఏం చేస్తుందో. నేను వీడియోస్ కోసమని ఇవన్నీ కూడా కోస్తున్నాను, అన్ని కోసం కొంచెం అట్లా
పట్టుకుని జస్ట్ వీడియోస్ చేయడం మరి ఇంత తక్కువ బాగుంటాయా? ట్రైన్ వచ్చింది, ట్రైన్ వస్తున్నప్పుడు చాలా వీడియోస్ తీసాం. మా చెల్లి ట్రైన్ వస్తుంది అంటే నాకు అర్థం కావట్లేదు, ట్రైన్ వస్తుందా రెయిన్ వస్తుందా అన్నట్టుగా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ మంచిగానే తీసుకున్నా. అవన్నీ కూడా నేను బ్యూటిఫుల్ రాక్షసిలో పెడతాను ఇన్స్టాగ్రామ్ పేజ్లోని, అక్కడికి వెళ్ళి చూడండి ఓకేనా? కూడా ఫాలో చేసేయండి. రండి జా చెప్పి బాగానే ఉంది, ఫుల్ రాసుకో. వీడియో చూడండి, ట్రైన్ వస్తుందని చెప్పి ఎంత కంగారుగా నా వీడియోస్ అన్ని అయిపోయి తన కోసం. ఓకే ఇప్పుడైతే వాళ్ళ సార్తో మాట్లాడుతుంది. आज मैं देवसेना बनी अभी के अभी सर ऐसे आए पूरा का पूरा बारिश हम लोग भीग गए. ఫొటోస్ ఇవన్నీ కూడా మంచిగా సూపర్ గా క్లిక్ చేసింది. మా చెల్లికి ఏదైనా ట్రీట్ ఇవ్వాలి నేను. ఈ శారీ అనేది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇండియన్ సిల్క్ క్వీన్ అనే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశాను కదా, అప్పుడు విన్ అయినప్పుడు వాళ్ళు నాకు గిఫ్ట్ చేసిన శారీ. అసలు ఇది అయితే ఎప్పుడైనా నా పెళ్ళి అవుతుంది కదా ఆ టైంలో హల్దీకి వేసుకుందామని చెప్పేసి ఉంచుకున్నాను. కానీ మేబీ ఇదే రైట్ టైం ఏమో, నేను ఆర్డర్ పెట్టుకున్న శారీ రాకపోవడం, మళ్ళీ నేను ఇదే వేసుకోవాల్సి వచ్చింది. ట్రైన్ వస్తుంది చూడండి, మస్తు కనిపిస్తుంది వ్యూ అంతా కూడా. మాట్లాడు. ట్రైన్ వెళ్ళిపోయింది, అప్పటి వరకు కొంచెం పాజ్ ఇచ్చాము. అండ్ నేను చూపిస్తాను చూడండి, ఒకసారి దగ్గర చూపించాను. సో ఈ బ్యాంగిల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కడ ఏదైతే ఉందో ఇది నేను మీషోలోని ఆర్డర్ చేశాను. అండ్ ఈ జ్యువెలరీ సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండి, లోటస్ వస్తాయి కదా అవి అనమాట, గుత్తు పూసలతో కాంబినేషన్, వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రీమియం క్వాలిటీ. దీంతోనే మనకి బుజ్జి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఈ మాంగ్ టీకా ఇంకా ఈ నోస్ పిన్ వచ్చేసి 2 సెట్ అనమాట. అండ్ కమర్ బ్యాండ్ కూడా నేను మీషోలో నుంచి పర్చేస్ చేసింది. సో ఎవరికి నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అంటే ఈ రోజు ఏ లుక్ అయితే నేను వేసుకున్నానో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్స్ అన్ని కూడా. మీకు చెప్పా కదా ఆల్రెడీ వేరే శారీ అనేది ఆర్డర్ చేశాను, కానీ అది వేసుకోవడానికి అవ్వలేదు. మేబీ ఒకరోజు ఆఫీస్కి వేసుకొని వెళ్తాను, అప్పుడు మీ అందరికీ చూపిస్తానులేండి. సో ఈ రోజుకైతే ఇదే నా లుక్ అనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుదాము. ఇక్కడ అయితే పాము పుట్ట ఉంది, అమ్ము మేమిద్దరం కూడా అలాగా చదువుకొని వెళ్తున్నాము అలా అని చెప్పేసి దువాస్ అన్నీ కూడా ఎక్కడేం పాము వచ్చేయకూడదని మా భయం అనమాట. ఇంకా మంచిగా వ్లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటాను, ఇంకా మీకోసం మంచి వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను. ఈసారి అమ్మమ్మ ఇంటికి వచ్చింది మాత్రం ఇలాంటి ఒక మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుందామని చెప్పి అవన్నీ మీతోని షేర్ చేద్దాము అని చెప్పి అయితే మాట. నేను చెప్పాలి అంటే ఈ వీడియోస్ అనేవి పోస్ట్ చేసినప్పటికీ నేను ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను యూట్యూబ్లోనే. సో అది మేబీ టెక్నికల్ ఇష్యూవా లేదంటే నాకే ఆ ప్రాసెస్ చేయడం రావట్లేదా అవన్నీ తెలియట్లేదు, కానీ లైక్ అంటే అది టెక్ పరంగా యూట్యూబ్ టెక్నికల్గా అన్నమాట. సో దాని గురించి అయితే నేను తినకపోవడము, ఏడవడము అలాంటివి కూడా జరుగుతున్నాయి. అదంతా ఒకసారి క్లియర్ అయిపోతే నన్ను అదేంటో దాని వెనకట్లో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అవన్నీ కూడా చెప్తాను. అలా ఇదిగోండి మళ్ళీ ట్రైన్ వస్తుంది. అది చూడండి ఎంత భయపడిందో, వచ్చేస్తుందంటే. ఇక్కడ అన్ని ఆవులు ఇవన్నీ గేదెలు ఉన్నాయి. వాటర్ కడుక్కొని వస్తాను ఫస్ట్ అనింది, కాళ్ళు మంచిగా లేవని. చూడండి మా అక్క నడుస్తుంది, ఎలా చూస్తాను. ఇప్పుడైతే మేము ఫోటో షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం గైస్. ఇది వచ్చేసి అడిగి వస్తుంది ఊర్లో కాబట్టి ఇలాంటివన్నీ సాగుతున్నాయి. నాకు మాకు ఎంత దగ్గర చదివితే మన దగ్గర చదివి సో డ్రింక్ తాగుదాం అనుకున్నాం కదా. ఇదిగోండి మా మమ్మీ ఫ్రెండ్ మా రమేష్ అన్నయ్య, మా ఇంటికి దగ్గరలో ఉన్న ఏకైక షాప్ వీళ్ళది. స్ప్రైట్ క్యా ఖాతీ హై అమ్మా షైనా, షుగర్ వచ్చిపోతావు షైనా. ఫుల్ చెమటలు అవుతాం, అక్కడ వరకు దింపేస్తారు కానీ అక్కడ నుంచి నడుచుకొని వచ్చాం కాబట్టి. ఇదిగోండి అన్ని చిన్న డబ్బాలు అన్నీ వేసి ఉంటాయి. జస్ట్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా మొత్తం జ్యువెలరీ ఇవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ నైట్ వేర్కి వేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఇంకా రేపు మార్నింగ్ వరకు మనకి ఏం సంబంధం ఉండదు. మా కోళ్ళు చూడండి, అమ్మమ్మ పెంచుతున్న 4 కోళ్ళు తిరుగుతున్నాయి. బయటికి వెళ్ళిపోయి మా చెల్లి వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చింది వాటిని. నాకైతే చాలా భయం, కానీ తనకైతే భయం లేదంట అసలు. చేంజ్ మై క్లోత్స్. బా మెహందీ అయితే నాకు సూపర్ ఇష్టం. ఇట్లాగా ఇప్పుడు నాకు ఒక టాస్క్, నేను ఇప్పుడు వర్క్ చేయలేకపోయాను అనుకోండి, మా మమ్మీ నాకు దరువు వేస్తుంది.
కరెంట్ పోయింది అనుకుంటాను, కానీ ఇన్వర్టర్ చాలు ఉంది కాబట్టి ఓకే, ఎందుకంటే ఫ్యాన్స్ లైట్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గానే అన్నీ అవుతుంటాయి. నాకు అస్సలు శారీ ఫోల్డ్ చేయడం రాదు, కానీ అమ్మమ్మ హెల్ప్ చేశారనమాట. సో మంచిగా ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇంకా మళ్ళీ దీన్ని ఇయర్స్ వరకు తీయొద్దు అలానే అనుకుంటాం. నేను అలానే అనుకుని ఉంచాను, చెప్పాను కదా మీకు. ఇది చాలా ఇయర్స్ మెమరీ, లైక్ 2022లో అనుకుంటాను. ఇప్పుడు నేను వెళ్ళింది అంటే 3 to 4 years అయిపోతుంది. దీన్ని నేను యూజ్ చేయకుండా భద్రపరిచి ఉంచాను అనమాట. సో ఇది నాకు చాలా ఇష్టం, అంటే ఎమోషనల్లీ కనెక్టెడ్ అట్లాగా. ఇప్పుడు చూడండి, మా అత్త కర్రల పొయ్యి మీద పెట్టి, కర్రల పొయ్యి మాకు ఆల్రెడీ అక్కడ ఉంది, అది ఇక్కడ తీసుకొని వచ్చినట్టుంది. వచ్చేసి ఇప్పుడేమో వంట అనేది స్టార్ట్ చేసిన అనమాట. మధ్యాహ్నం బిర్యానీ వండుకోలేదు కదా మేము, అందుగురించి ఇప్పుడు కోల్డ్ నికాలి సబ్బి తేలు అన్ని అసిస్టెంట్స్ మామే నీకు ఉండాలి. ఫస్ట్ టైం పక్కలే మాలు లేదు. మా మమ్మీ ఎప్పుడు వెళ్ళిందో తెలుసా? నేను ఫోటో తీసుకోవడానికి వెళ్ళాను కదా, అప్పుడు వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. చూసావా మా అమ్మమ్మకి రెడీ చేసింది మమ్మీ చూసినట్టు. బాగుందా అది? మా మమ్మీ నా కోసం చాట్ తీసుకుని వచ్చింది. ఏంటో ఒక్కటే కానీ, ఎందుకంటే బిర్యానీ కదా, జస్ట్ తింటారని తీసుకుని వచ్చానని చెప్తుంది. మమ్మీ ముందు నేను తినండి, తీసుకోవట్లేదు. అండ్ ఫర్ డిన్నర్ వీ హ్యాడ్ మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఇంకా నీము, ఇంకా రైతా. సో ఇలా అయితే మా సింపుల్గా పండుగ అనేది ఊర్లో జరుపుకున్నాము. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా విలేజ్ వ్లాగ్స్తోని మీ ముందుకు వచ్చేస్తా. సబ్స్క్రైబ్ చేసి మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ని నాకు ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.